క్లోజ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఆడికి సీనియర్ నటులతో పడేది కాదు, తన కొలీగ్స్తో పడేది కాదు, అలాగే జూనియర్ ఆర్టిస్టులతో కూడా పడేది కాదు. కారణం ఏంటంటే నటనలో పర్ఫెక్షన్ రావాలి, అంతకుమించి వేరే ఉద్దేశం కూడా కాదు. ఆవిడకి ఏంటంటే ప్రతిదీ కూడా నటన బాగుండాలి అని ఆలోచించే మనిషి కాబట్టి ఆవిడ సినిమా రంగంలో 200 చిత్రాలకు పైగా చేసిన ఇంకా పెద్ద స్థాయికి రాలేదేమో అని చెప్పి నేను అభిప్రాయపడతాను. అయితే ఇది కూడా ఒకసారి వక్రీకరిస్తుంది కదా. రాజకీయాల్లోకి వెళ్ళి ఉన్నత పదవులు ఆశించినటువంటి జయచిత్రకి ఒక విధంగా ఆశీర్పాతమే ఎదురైంది. రాజీవ్ గాంధీ ఆమె పైకి తీసుకొస్తాను, మంచి పోస్ట్ ఇస్తానని చెప్పి ప్రామిస్ కూడా చేశారు. 1991 ఎలక్షన్స్లో పెరంబూర్ వెళ్ళారు. చెన్నై విమానాశ్రయంలో దిగినప్పుడు జయచిత్ర వెళ్ళి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఆవిడ. ఇంకా ఆ ఎలక్షన్స్ తర్వాత ఏదో ఒక పోస్ట్ మంచిది వస్తుంది అనుకున్న తరుణంలో రాజీవ్ గాంధీ పెరంబూర్లోనే మరణించడం, ఆయన ఇచ్చినటువంటి చివరి ఆటోగ్రాఫ్ జయచిత్ర తేవడం కూడా ఒక విచిత్రమైనటువంటి విషయం. ఆ విధంగా రాజకీయాల్లో ఆవిడ ఆదిలోనే హంసపాద్ అనేది ఎదురైంది. తర్వాత వాళ్ళ అబ్బాయి ఈరోజు మంచి సింగర్గా అవతరించాడు, నటుడిగా అవతరించాడు. ఈరోజు ఆవిడ ఒక దర్శకురాలుగా మారారు. సినిమా ప్రొడక్షన్స్లో కూడా వెళ్ళారు. అలాగే టీవీ సీరియల్స్లో కూడా శివరంజన్ అనేటువంటి సినిమా 200 ఎపిసోడ్లు చేసి ఒక స్టూడియో కూడా కట్టారు. ఈ చిన్న షూటింగ్లు జరపడానికి కే బాలచందర్ దాన్ని ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా జయచిత్ర తన జీవితంలో ఎత్తుపల్లాలు చూశారు. నటిగా అనేక విజయాలు చూశారు. అలాగే సీనియర్ నటిగా, ఒక అమ్మగా, ఒక అత్తగా కూడా నటించారు. అక్కడ కూడా సెకండ్ ఇన్నింగ్స్ బాగానే తీసుకొచ్చారు. ఈరోజు ఒక దర్శకురాలుగా కూడా మారారు.